ఈరోజు మనం మానిటైజేషన్ 6 మంత్స్లో నాకు ఎలా అయిందన్నది ఒక వీడియో చేయాలనిపించింది. అండ్ మన సబ్స్క్రైబర్లో కూడా చాలామంది అయితే ఛానల్స్ పెట్టున్నారు. వాళ్ళందరికీ కొంచెం సపోర్టివ్గా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ నేను వీడియో చేద్దాం అనుకోలేదు, బట్ మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను చేస్తున్నాను అనమాట. ఈ ఛానల్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే చాలామంది ఛానల్స్ పెడతారు, బట్ చాలా సంవత్సరాలుగా కష్టపడతారు, బట్ మానిటైజేషన్ అవ్వక టైం వేస్ట్ చేసుకుంటారు అనమాట. కొన్ని టిప్స్ అయితే ఇస్తాను ఈ వీడియోలో, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ టిప్స్ వల్ల మీ ఛానల్ 6 మంత్స్లో మానిటైజేషన్ అయితే అయిపోతుంది. మాది ఎలా అయిందో ముందుగా చెప్తాను, చెప్పిన తర్వాత కొన్ని టిప్స్ ఇస్తాను, అవి ఫాలో అవ్వండి చాలు. మీ ఛానల్ కంపల్సరీ మంచి పొజిషన్కి ఎదుగుతుంది. యాక్చువల్లీ ముందు ఛానల్ పెట్టే ముందు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దొరికిన వాళ్ళే అప్లోడ్ చేస్తారనమాట. పిచ్చి పిచ్చివన్నీ అప్లోడ్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మంచి కంటెంట్ ఉంటేనే వీడియో అనేది పెట్టాలన్నమాట. మా ఛానల్ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్లోనే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ కొన్ని రోజులు నేనైతే ఈ ఛానల్ని చేయడం జరిగింది. ఆ తర్వాత నేనైతే ట్రావెల్ వీడియోస్ అయితే చేశాను అనమాట. ట్రావెల్ వీడియోస్లో ఎక్కువ కాంపిటీషన్ ఉండడం అండ్ అదేవిధంగా నేను అన్ని లోకల్ ప్లేస్లో చూపించడం నేను అంతగా క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత కొంతకాలంకి ఏమైందంటే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ మంచి స్టేజ్లో ఉన్నాయి. సో అప్పుడు నేనేం చేశానంటే అసూని ఇంట్రడ్యూస్ చేశాను మన వ్లాగ్స్లో. అసూ నేను కలిపేసి వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాము. ప్రతిరోజు ఒక వీడియో పెట్టేవాళ్ళం, ప్రతిరోజు ఒక టైమింగ్ పెట్టుకొని ఆ టైమింగ్లోనే రిలీజ్ చేసేవాళ్ళం. అప్పుడు ఏంటనంటే ఎవ్రీడే 7 PM అయితే వీడియో పెట్టేవాళ్ళం, అంటే ఈవినింగ్ టైం అనమాట. అది ఆ టైంలో ఏంటంటే అందరికీ అలా అలవాటు చేసి 7 PMకి వీడియో చూసేలాగా మేము చేసాం. అప్పుడు ఏమైందనంటే మాకు మంచి సిటిఆర్ వచ్చేది, మంచిగా ఉండేదన్నమాట. అంటే క్లిక్ త్రూ రేటు సిటిఆర్ అంటే. సో ఎక్కువ మంది చూస్తే ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తారనమాట. ఆ కాన్సెప్ట్లో మేమైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. ఒక 1 మంత్ అయితే మాకు ఎటువంటి వ్యూస్ రాలేదు. 1 మంత్ జస్ట్ 200, 300 అలా అయితే వచ్చేవన్నమాట. కొన్ని రోజులకి ఏం చేసామనంటే ఇంకా వీడియోస్ డైలీ పెట్టడం స్టార్ట్ చేసాం. ఫస్ట్లో 3 డేస్కి ఒకటి, 2 డేస్కి ఒకటి పెట్టేవాళ్ళం, బట్ ఆ తర్వాత అలా కాదు, రోజుకి 2 వీడియోలు, ఒక వీడియో అలా అయితే పోస్ట్ చేసేవాళ్ళం. సో దాంతో ఏమైందంటే మా ఛానల్ 2వ నెలకే మంచి పొజిషన్కి వెళ్ళిపోయిందనమాట. అంటే ఒక వీడియో పెట్టిన వెంటనే గంటలో 1000 వ్యూస్, ఒక వీడియో పెట్టిన వెంటనే ఒక 1 డేలో 1K వ్యూస్, 1K వ్యూస్కి అయితే రీచ్ అయిపోయింది. ఫస్ట్ అచీవ్మెంట్ అది. అయితే మాకు అప్పుడు మేము ఒక వీడియో చేసాము, మానిటైజేషన్కి ఇంకా కొన్ని అవర్సే ఉన్నాయి, ఒక 1000 అవర్స్ ఉన్నాయి, సో ఇవి కంప్లీట్ చేయండి అని చెప్పేసి మేమైతే ఇవ్వడం జరిగింది. దానికి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత కొంతకాలంకి ఏంటనంటే 3 మంత్స్కి మాకు కంప్లీట్ వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఇంకా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసాము. ఆ తర్వాత మానిటైజేషన్కి అప్లై చేస్తే అది రివ్యూలోకి వెళ్ళి సక్సెస్ అయిపోయింది అనమాట. డబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగా మీరు వీడియోస్ అనేవి బెస్ట్ టిప్ ఏంటనంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి. రోజుకి కనీసం ఒక వీడియో అయినా పెట్టాలి. లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తున్నాము అనుకుంటే రోజుకు ఒక వీడియో కంపల్సరీ పెట్టాలి. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుండండి. మీరు మ్యాక్సిమం యాక్టివ్లో ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా యాక్టివ్గా ఉంటేనే కదా ఏదైనా ఫాలోవర్స్ పెరిగినా ఏదైనా పెరుగుతారు. ఇప్పుడు 1-2 సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఇంకెందుకు చేయడం అని అయితే మీరు అనుకోవద్దు. ఆ 1-2 అలా మనకి చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అవుతారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా కంటెంట్ చూస్తారు అన్నమాట. అండ్ ఇంకొక టిప్ వచ్చి 1 వీక్ ఒకసారైనా లైవ్ పెట్టండి. లైవ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్లో మీ ఆడియన్స్ మీరు మాట్లాడుకునే వాళ్ళు అవుతారనమాట. కంపల్సరీ ఆ టిప్ మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే నేను కొన్ని రోజులుగా మా ఛానల్ కూడా డౌన్ అయింది. దానికి రీజన్ ఏంటంటే అసలు మా ఛానల్ కంటెంట్ ఏంటి అంటే అసలు నేను ఉండి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేయడం, ఇది ఇష్టపడి చాలామంది సబ్స్క్రైబర్లు చేసుకున్నారు. అయితే అసూకి తన ప్రొఫెషన్ మ్యాక్ ఆఫ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతుందని చెప్పి వీడియోస్ అనేది కొంచెం స్లో డౌన్ చేస్తుంది అనమాట. సో దాని రీజన్స్ వల్ల మనకి వీడియోస్ అనేది ఇద్దరం కలిపి చేయలేకపోతున్నాం. దానివల్ల మనకి వ్యూస్ అయితే రావట్లేదు ప్రజెంట్, బట్ మానిటైజేషన్ మాత్రం అలానే ఉంది. సో అంటే డైలీ మనకి ఒక 10 అవర్స్ వచ్చినా మనకి మానిటైజేషన్ అనేది సేఫ్గా ఉంటుంది అనమాట. ఈ మానిటైజేషన్ రూల్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 365 డేస్లోని 4000 అవర్స్ వాచ్ టైమ్, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది.
ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా కంటెంట్ పెట్టండి. కంటెంట్ ఉండాలన్నమాట వీడియోలో. సో లైఫ్ స్టైల్ వ్లాగ్, డైలీ వ్లాగ్ అయినా సరే కొంచెం కంటెంట్ అనేది ఉండాలి. కంటెంట్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరనమాట. వ్లాగ్ చేసే విధానం రావాలి, అవన్నీ ఉంటాయన్నమాట. చాలామందికి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో. మనకు ఒక ఛానల్ ఉంది, వంశీ టెక్ వరల్డ్ అని. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అందులో అన్ని టిప్స్ అయితే ఇస్తాను. సో అదనమాట. సపోర్ట్ అంటే చాలామంది అడుగుతున్నారు అనమాట. ఏంటనంటే నాకు హెల్ప్ చేయండి బ్రో, నాకు మీ ఛానల్లో నా ఛానల్ చెప్పండి బ్రో అంటున్నారు. ఇప్పుడు ఒక ఛానల్ అయితే చెప్పగలం అబ్బా. దగ్గర దగ్గర నాకు రోజుకి ఒక 10-15 ఛానల్స్ అయితే నాకు కాంటాక్ట్ అవుతున్నాయి అనమాట. చెప్పండి బ్రో, మాది చెప్పండి, మాది చెప్పండి అని. అందుకే మేము ఎవరిది కూడా చెప్పట్లేదు. ఎవరు కూడా చెప్పరబ్బా. ఎందుకనంటే మేము సపోర్ట్ ఇస్తున్నాం కదా, మీరు ఇవ్వడానికి ఏంటి అని చాలామంది అనుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రమోషన్స్ అనేవి ఎవరు చేయరబ్బా. ఎందుకంటే మీరు ఏదో మాకంటే ఎక్కువ అయిపోతారు అని కాదు. ఇప్పుడు మీకు చేస్తాము, ఒకరు చేస్తాము, దాన్ని చూసి మరికొందరు వస్తారు, దాన్ని చూసి మరికొందరు వస్తారు. ఇంకా ఛానల్ మొత్తం ఈ ప్రమోషన్లే అయిపోతాయి తప్ప మా వ్లాగ్స్ అనేవి ఉండవు అనమాట. అలానే రోజుకి ఒకరు చెప్దామని అంటే ఒకరికి చెప్తే ఒకరికి కోపం, ఒకరికి చెప్తే ఒకరికి కోపం. మా వీడియో మా చెప్పలేదు అని అంటారు. సో అందుకే నేను ఇలా కాదని చెప్పి నేను పెద్ద పెద్ద యూట్యూబర్లకు కూడా అడిగాను అనమాట. ఇలా చెప్పొచ్చా, ఏంటా పొజిషన్ అని అంటే ఎందుకు బ్రో అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే ఛానల్ కూడా డౌన్ అవుతుంది, ప్రమోషన్లు గట్రా చేయకండి అని చెప్పారనమాట. నేను ప్రమోషన్ చేసిన తర్వాత నా ఛానల్ ఎఫెక్టివ్ అయ్యింది. మీరు ప్రమోషన్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కొన్ని మంచివి అయితే పర్లేదు, పిచ్చి పిచ్చివన్నీ చేశారంటే మాత్రం ఛానల్ అనేది డౌన్ అయిపోద్ది అనమాట. సో అదనమాట. యాక్చువల్లీ నేను అంటే మీ వరకు నేను చెప్పే టిప్స్ ఒకటేనే. మంచి సక్సెస్ రావాలనంటే కంపల్సరీ మీరు పక్కాగా డైలీ వీడియోస్ పెట్టండి, కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టండి. 3 months కష్టపడాలబ్బా. 3 monthsకి ఎన్ని రోజులు ఉంటాయి? 90 రోజులు ఉంటాయి. ఈ 90 రోజులు 90 వీడియోలు పడేటట్లు పోస్ట్ చేసేటట్లు మీరు ఉండాలి. కుకింగ్ ఛానల్ అయినా, బ్లాగ్ ఛానల్ అయినా ఇలా అయితేనే మీకు మీరు ఇప్పుడు 90 రోజులకి మీరు చూసుకోండి, అసలు సబ్స్క్రైబర్లు వస్తున్నారా, సబ్స్క్రైబర్ రావట్లేదా, అసలు పొజిషన్ ఏంటి అన్నీ చూసుకొని మీరైతే చేయండి. బట్ నేను ఇచ్చే సజెషన్ వచ్చి మీరు మాత్రం వీడియోస్ చేస్తే రెగ్యులర్గా చేయండి, లేకపోతే అస్సలు చేయొద్దు. ఎప్పుడో ఒక వీడియో పెడదాం మీరు సంవత్సరం మొత్తం పెట్టినా మీరు సక్సెస్ కాదు. డైలీ వీడియోస్ పెడితేనే సక్సెస్ అవుతారు, అది కూడా కంటెంట్ ఉన్న వీడియోస్ పెడితేనే సక్సెస్ అవుతారు. అదైతే నేను చెప్పగలను. మా ఛానల్ మాత్రం 3 monthsలోనే మానిటైజేషన్ అయిందంటే దానికి రీజన్ మేము రోజుకి 1-2 అలా పెట్టేవాళ్ళం. ఒకరోజు ఒకటి పెడితే ఒకరోజు 2 పెట్టేవాళ్ళం. బేగా అవ్వాలని చాలా కష్టపడ్డాం, 3 నెలలు చాలా కష్టపడ్డాం. మాకు ఫస్ట్ నుండి మమ్మల్ని చూస్తున్న వాళ్ళైతే తెలుస్తుంది. అండ్ మాకు సబ్స్క్రైబర్లు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ మేము ఎప్పుడు పేరు పేరున థ్యాంక్స్ చెప్తూనే ఉంటాము, వాళ్ళకి రుణపడే ఉంటామన్నమాట. ఖచ్చితంగా మీరు డైలీ వీడియోస్ పెట్టాలి, కంటెంట్ ఉండాలి వీడియోస్లో, అంటే మీరు నచ్చాలి ఆడియన్స్కి. మీరు నచ్చడం అంటే ముఖం కాదు, మన క్యారెక్టర్, మన బిహేవియరు, మనం చేసే విధానము అంతా నచ్చాలి. నెగిటివిటీ అయితే చాలా ఉంటుంది అబ్బా. ఒక 10 మంది పాజిటివ్గా మాట్లాడితే ఒకరు ఇద్దరు నెగిటివ్గా మాట్లాడతారు. అది యూట్యూబ్లో కామన్. దాన్ని తీసుకోగలిస్తేనే యూట్యూబ్లోకి రావాలి, లేకపోతే కష్టం అనమాట. ఎప్పుడైనా సరే మనం నెగిటివిటీని కూడా మనం పాజిటివ్గా తీసుకుంటేనే మనం పైకైతే రాగలము. నాకు వ్యూస్ నాకు రావట్లేదు కదా, ఏం చేద్దాంలే అనేది ఇప్పుడు అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే నెగిటివిటీని కూడా తీసుకోండి, పాజిటివిటీని కూడా తీసుకోండి. ఆడియన్స్, మన సబ్స్క్రైబర్లకి ఎప్పుడు మనం వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే మీ ఛానల్ని సక్సెస్ చేస్తారు మన సబ్స్క్రైబర్లు. ఎందుకనంటే వాళ్ళ చేతిలోనే మనం ఉందాం కాబట్టి. అండ్ కేర్లెస్ అయితే చేయకండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వండి, ప్రతి కామెంట్కి మంచిగా మాట్లాడండి, వాళ్ళతో కొంచెం మంచిగా ఉండండి. అలాంటప్పుడు మాత్రమే మనం గేరగా మనం రిప్లై కూడా పెట్టకుండా అసలు కేర్లెస్ చేస్తామనుకోండి, కేర్లెస్ చేస్తే నెక్స్ట్ వీడియో మన సబ్స్క్రైబర్ ఎందుకు చూడాలి మనల్ని? మనం ఏమైనా వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నామా, ఏం చేస్తున్నామా? మనం ఇచ్చే రెస్పెక్టే వాళ్ళకి మనల్ని కాపాడుతుంది అనమాట. నేనైతే నా సబ్స్క్రైబర్లకి చాలా రెస్పెక్ట్ ఇస్తానబ్బా. అందరికీ తెలిసే ఉంటుంది. నెగిటివ్గా పెట్టే వాళ్ళు కూడా నేను 4-5 ఛాన్సులు అయితే ఇస్తాను. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి నేను విసిగిపోయిన తర్వాత నేను వాళ్ళని హైడ్ చేస్తాను తప్ప నేను అందరికీ రిప్లై ఇస్తాను. కనీసం నేను ఎంత బిజీగా ఉన్నా ఒక స్మైలీ మూజీ అయినా పెడతాను అనమాట. థ్యాంక్ యూ అని చెప్పి చిన్న స్మైలీ మూజీ అయినా పెట్టండి. ఎందుకనంటే మనం బిజీగా ఉంటాం, కరెక్టే, వీడియోస్ చేస్తుంటాము, బయట పనులు ఉంటాయి, అండ్ మన పర్సనల్ వర్క్స్ ఉంటాయి.
ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనం కనీసం రిప్లై అనేది ఇవ్వాలన్నమాట. రిప్లై ఇచ్చి వాళ్ళతో మంచిగా మాట్లాడితే, నాకు టైం ఉంటే నేను ఇంకా మంచిగా మాట్లాడతాను. బట్ టైం ఉండట్లేదు, అందుకే జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి ఒక స్మైల్ సింబల్ ఇస్తున్నాను అనమాట. అదేనా మనం ఇచ్చిన రెస్పెక్ట్ అనేది మన సబ్స్క్రైబర్లకు ఉండాలన్నమాట. మన సబ్స్క్రైబర్లకి మనం ఎంత మంచిగా మాట్లాడితే అంత మంచిగా వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట. సో అది అర్థం చేసుకుంటారని కూడా. సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ మాది ఈజీగా సక్సెస్ అయితే రాలేదు, కష్టపడ్డాము. మీరు కూడా కష్టపడండి, కంపల్సరీ సక్సెస్ అవుతుంది. అండ్ ఎర్నింగ్స్ అంటారా, నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది కూడా మీకు కావాలని అంటే, లేదు మీరైతే కామెంట్ చేయండి ఎటువంటి వీడియోస్ చేయాలనేది. సో ఖచ్చితంగా నేను అటువంటి వీడియోస్ అయితే చేస్తాను అనమాట.